హలో గైస్, మనం జిఎస్టీ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే చాలు ఎప్పుడు ఏదో ఒక హెడేక్ వస్తూనే ఉంటుంది. అసలు ఈ స్లాబ్స్ ఏంటి, 5%, 12, 18, 28, అబ్బో చాలా పెద్ద డిస్కషనే నడుస్తుంది. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 2025 నుంచి ఈ కన్ఫ్యూజన్ అంతా పోయినట్టే. ఇప్పుడు ఈ సెప్టెంబర్ 2025 నుంచి జిఎస్టీ సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఓన్లీ 2 స్లాబ్స్ మాత్రమే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా దిస్ ఇస్ ద ట్యాక్స్ బొనాన్సా ఫర్ కామన్ పీపుల్ లైక్ యూ అండ్ మీ. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ జగదీష్ వర్మ. అండ్ ఈ రోజు ఈ వీడియోలో జిఎస్టీ 2025 రిఫార్మ్స్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ కొత్త జిఎస్టీ వల్ల ఏది కాస్ట్లీ అవుతుంది, ఏది చీప్ అవుతుంది, అండ్ ఎస్పెషల్లీ మన పాకెట్స్ కి ఎక్కడ రిలీఫ్ దొరుకుతుంది అనేది మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఎక్కడ డౌట్ రాకుండా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీ డిస్కషన్లో ఇది బాగా హెల్ప్ అవుతుంది. ముందుగా పాత జిఎస్టీకి కొత్త జిఎస్టీకి ఉన్న తేడాలు ఏంటో చూద్దాం. పాత జిఎస్టీలో మొత్తం 4 స్లాబ్స్ ఉండేవి: 5%, 12%, 18 అండ్ 28%. చాలా కన్ఫ్యూజన్, చాలా డిస్ప్యూట్స్ అండ్ చాలా డిస్కషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, షాంపూకి 18%, 28%, పనీర్కి అసలు జిఎస్టీ ఉందా? ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఎన్నెన్నో వచ్చాయి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సింప్లిఫై చేస్తూ 2 స్లాబ్స్ ని తీసుకొచ్చింది, విచ్ ఇస్ 5% అండ్ 18%. అండ్ దీనికి టాప్అప్ గా 40% ఫర్ లగ్జరీ ఐటమ్స్ అండ్ సిన్ ప్రోడక్ట్స్ కి తీసుకొచ్చింది. అండ్ మనం డైలీ యూజ్ చేసే చాలా ప్రోడక్ట్స్ కి 0% జిఎస్టీ అయిపోయింది. ముందుగా 5% స్లాబ్ గురించి మాట్లాడదాం. ఇందులో ఆల్మోస్ట్ మన డైలీ యూజ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇందులో వచ్చేస్తాయి. లైక్ షాంపూ, హెయిర్ ఆయిల్, చీజ్, బటర్, ఐస్ క్రీమ్, డ్రై ఫ్రూట్, సీరియల్స్, చాక్లెట్స్ అండ్ ఇవన్నీ కూడా 5% జిఎస్టీ మాత్రమే. ఇంతకుముందు ఈ ఐటమ్స్ అన్ని 12% నుంచి 18% వరకు జిఎస్టీ ఛార్జ్ చేసేది. ఇప్పుడు కేవలం 5% మాత్రమే. దీనివల్ల మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ చాలా వరకు తగ్గినట్టు. ఈ కొత్త జిఎస్టీ 2025 రిఫార్మ్స్ లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే చాలా ఎసెన్షియల్స్ 0% కి మాత్రమే తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, పనీర్, కొన్ని ఇండియన్ బ్రెడ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్సెస్ కూడా ఇప్పుడు 0%. అంటే ఇండివిజువల్గా మనం ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే 0% జిఎస్టీ బర్డెన్. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మిగతా ఐటమ్స్ అన్నీ కూడా 18% స్లాబ్ లోకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కానీ, సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా 18% స్లాబ్ లోకే వస్తాయి. సో చాలా క్లారిటీ వచ్చేస్తుంది దీంతో. ఇకపై జిఎస్టీతో కన్ఫ్యూజన్ లేదు, మన బిజినెస్ కూడా చాలా సింపుల్ అయిపోతుంది. ఇంకా 40% స్లాబ్ గురించి చెప్పాలి అంటే సిన్ ప్రోడక్ట్స్ అండ్ లగ్జరీ గూడ్స్ అన్ని కూడా 40% స్లాబ్ లోకే వస్తాయి. లైక్ పాన్ మసాలా, టొబాకో, లగ్జరీ వెహికల్స్ కానీ, ప్రైవేట్ యాట్స్ కానీ, ప్రైవేట్ జెట్స్ కానీ, షుగరీ డ్రింక్స్ కానీ ఇవన్నీ కూడా 40% స్లాబ్ లోకే వస్తాయి. దీనివల్ల రెగ్యులర్ పబ్లిక్ కి ఎటువంటి బర్డెన్ ఉండదు. ఓన్లీ లగ్జరీ స్పెండ్స్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ జిఎస్టీ బర్డెన్ అనేది ఉంటుంది. సో ఈ కొత్త జిఎస్టీ 2025 వల్ల ఎకనామిక్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఓవర్ 175 డైలీ యూజ్ ప్రోడక్ట్స్ ఇప్పుడు చీపర్ గా అయిపోతున్నాయి. ఎంఎస్ఎంఈస్ కి క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, రీఫండ్స్ ఆటోమేట్ అయిపోతుంది, అగ్రికల్చర్ అండ్ స్మాల్ బిజినెసెస్ కి పెద్ద రిలీఫ్ అనే చెప్పొచ్చు. ఫెస్టివ్ సీజన్ లో మనకి ప్రోడక్ట్ ప్రైస్ తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది. సిఐఐ, ఎఫ్ఐసిసిఐ లాంటి ఇండస్ట్రీ బాడీస్ ఏం చెప్తున్నారు అంటే దిస్ ఈస్ ఎ హ్యూజ్ స్టెప్ ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. స్టేట్స్ కూడా చాలా వరకు దీనికి సపోర్ట్ చేస్తున్నాయి. అయితే కొన్ని స్టేట్స్ మాత్రం వాళ్ళ రెవెన్యూ లాస్ గురించి ఆలోచిస్తున్నాయి, వర్రీ అవుతున్నాయి. గవర్నమెంట్ దీనికి కాంపెన్సేషన్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నాయి. ఓవరాల్ గా ప్రతి చోట కూడా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ ప్రజల దగ్గర నుంచి. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే జిఎస్టీ 2.0 అంటే సింపుల్ సిస్టమ్, బెటర్ కంప్లైన్స్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ ఫర్ ఆర్డినరీ సిటిజన్స్. సో ఈ జిఎస్టీ 2.0 గురించి మీరేమనుకుంటున్నారు? ఇది జెన్యూన్ గా స్టేట్స్ కి హెల్ప్ అవుతుందా లేదా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎస్పెషల్లీ షాపింగ్ అండ్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్.